శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సుదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాతాజ్య క్రోధాకార కృతోజ్వల మనోరూపేషు కూదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల దత్తచ పురవింద మణిశ్రేణి కనకోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మి పరివాహ చలన్నీనాభలోచన. లలితా సహస్రనామ పారాయణం చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అటువంటి లలితా సహస్రనామ పారాయణం పద విభజనతో తప్పులు చదవకుండా ఉండే విధంగా శ్రీరామ్ సమృద్ధి అనే సంస్థ వారు అందరికీ అర్థమయ్యే రీతిలో చదివినప్పుడు తప్పులు రాకుండా ఉండే విధంగా సరైన పదజాలంతో ఈ లలితా సహస్రనామ లేఖన పుస్తకం రూపంలో అర్థవంతమైన రీతిలో పుస్తకాలను ప్రచురించడం జరిగింది. అయితే ఈ పుస్తకాల విశిష్టత ప్రతి నిత్యం లలితా సహస్రనామం చదువుకోవడం వలన ఆ ఇంట ధనధాన్యాలకు అష్టైశ్వర్యాలకు భోగభాగ్యములకు లోటు ఉండదు అన్న సంగతి మనందరికీ తెలిసినదే. చదవడానికి కూడా ఇబ్బంది పడేవారికి అమ్మవారి అనుగ్రహంతో అక్షర దోషం లేకుండా ఒత్తులు దీర్ఘములతో పెద్ద పెద్ద అక్షరములతో విడమరిచి అలవోకగా చదివే విధంగా ప్రతి శ్లోకం కూడా 5 సార్లు చొప్పున ప్రాక్టీస్ చేసే విధంగా ఈ లలితా సహస్రనామ లేఖన పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు ఎటువంటి తప్పులు జరగకుండా అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అందరి క్షేమం వాళ్ళ ధ్యేయంగా ఈ పుస్తకాలను ప్రచురించడం జరిగింది. లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు అమ్మని ధ్యానించడం ఎంత ముఖ్యమో చదువుతున్న సమయంలో ఎటువంటి తప్పులు పొరలకుండా చదవడం కూడా అంతే ముఖ్యం. రాసిన శ్లోకాలు దోషాలు లేకుండా చదవడం వచ్చే వరకు వేరే శ్లోకానికి వెళ్ళకండి. ఈ పుస్తకం మనం లలితా సహస్రనామం నేర్చుకునేందుకు రాస్తున్నాం కాబట్టి శ్రద్ధ, భక్తి, శౌచం పాటిస్తూ రాయండి. ఇంతకు మించి ఎటువంటి నియమాలు అవసరం లేదు. రాసిన పుస్తకం మీ దగ్గరే భద్రపరుచుకుంటూ లలితా సహస్రనామం చదివే ప్రతిసారి కూడా ఈ పుస్తకం చూస్తూ చదువుకోవచ్చు. ఒక దీక్షగా సాధనగా దీనిని 1 ఏడాది కాలం పాటు ఎటువంటి దోషాలు లేకుండా మీరు చదివినట్లయితే లలితా సహస్రనామం చదవడం వచ్చేస్తుంది. ఎవరైతే నాకులా ఇంట్రెస్ట్ ఉండి ఈ పుస్తకాలు తెప్పించుకొని లలితా సహస్రనామ పారాయణం అక్షర దోషం లేకుండా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం వీళ్ళ యొక్క పేజ్ ని నేను ట్యాగ్ చేయడం జరుగుతుంది, లేదా స్క్రీన్ మీద వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాట్సాప్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ లలితా సహస్రనామ లేఖన పుస్తకం ద్వారా నేర్చుకుని అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.